హాయ్ ఫ్రెండ్స్, మీరు ఓల్డ్ మోడల్ కార్ వాడుతున్నారా? లేక మీ కార్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ లేదా ఓన్లీ సీడీ ప్లేయర్ ఇంకా ఎఫ్ఎం రేడియో మాత్రమే ఉందా? మీ ఫోన్లో ఉన్న పాటలని మీ కార్లో ప్లే చేయడానికి ఆప్షన్ లేదా? అయితే మీకోసం ఈరోజు చీప్ అండ్ బెస్ట్ గ్యాడ్జెట్ని నేను అన్బాక్స్ చేస్తున్నాను. దాంట్లో యూఎస్బి, బ్లూటూత్, ఛార్జింగ్ పోర్ట్ అలాగే ఎస్డి కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఒకే ఒక గ్యాడ్జెట్, అదే పోర్ట్రానిక్స్ ఆటో 10 ఆడియో రిసీవర్ అండ్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. ముందుగా ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం, తర్వాత ఫీచర్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇది పోర్ట్రానిక్స్ ఆటో 10 మంచి ప్యాకింగ్లో రిసీవ్ అయింది. ఇక్కడ పైన చూస్తే మీకు పోర్ట్రానిక్స్ అని ఉంటుంది. బాక్స్ పైన మీకు ఫీచర్స్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి డ్యూయల్ యూఎస్బి పోర్ట్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే కంపాటబుల్ విత్ ఆల్మోస్ట్ ఆల్ కార్స్, అలాగే బ్లూటూత్ 5.0, మీకు బిల్ట్ ఇన్ మైక్ వస్తుంది, వైర్లెస్ కాలింగ్ ఉంది, అలాగే హై హ్యాండ్ ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ ఉంది, మైక్రో ఎస్డి కార్డ్, అలాగే ఫుల్ పవర్ బాస్ కూడా దీంట్లో అమర్చారు. చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూద్దాం. దీని వెయిట్ వచ్చేసి 35 grams మాత్రమే. సో ఇది పోర్ట్రానిక్స్ ఆటో 10. మనకు మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు, కానీ దీంతో పెద్దగా అవసరం ఉండదు. ఇది ఒక కాంపాక్ట్ బ్లూటూత్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. మీకు మీ మొబైల్ నుంచి మ్యూజిక్, అలాగే మీరు ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీ ఎఫ్ఎం రేడియోని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో నుంచి కాల్స్ వెళ్తాయి. అలాగే ఎస్డి కార్డ్, యూఎస్బి పోర్ట్ సపోర్ట్ చేస్తుంది, మైక్రో ఎస్డి కార్డ్ని సపోర్ట్ చేస్తుంది, 1 టచ్ బ్యాస్ బూస్ట్ సిస్టమ్ ఉంది దీంట్లో. అంతేకాకుండా హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కూడా దీంట్లో ఫీచర్ ఉంది. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే 107.5ని మీరు ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బి పోర్ట్ ఉంది, అలాగే దాని పక్కనే మీకు పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఇది కాన్కరెంట్. సో ఇప్పుడు కార్లో ఉన్నాము. కార్లో చూసినట్టయితే మీ సిగరెట్ లైటర్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ పోర్ట్రానిక్స్ ఆటో 10ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ బటన్ని రాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు 107.5 ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది, అది కనిపిస్తుంది. సో అది కనిపించగానే మీరు ఏం చేయాలంటే మీ కార్లో ఉన్న ఎఫ్ఎం రేడియోలో కూడా ఈ 107.5ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఆటో 10 మీ కార్లో ఉన్న ఎఫ్ఎం తోటి పేర్ అవుతుంది. సో అలా పేర్ కాగానే ఏమవుతుందంటే ఏదైతే మ్యూజిక్ కానీ ఏదైనా మనం ఆటో 10 నుంచి ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ మీ ఎఫ్ఎం రేడియోతో కనెక్ట్ ఉన్న స్పీకర్స్కి కనెక్ట్ అయ్యి ప్లే అవుతుందన్నమాట. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మొబైల్లో మీరు బ్లూటూత్ ఆన్ చేసేసి బ్లూటూత్కి మీరు ఆటో 10 తోటి పేర్ చేసుకోవాలి. సో ఆటో 10 పేర్ చేసుకోగానే ఆటోమేటిక్గా కాల్స్ అన్నీ మీరు మొబైల్ నుంచి ఈ ఆటో 10 నుంచి హ్యాండ్స్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అలాగే మొబైల్లో ఉన్న సాంగ్స్ని కూడా దీంట్లో ప్లే చేసుకోవచ్చు. ఆ 2 పోర్ట్స్ చెప్పాను కదా ఇంతకుముందు. సో 2 పోర్ట్స్లో ఒక దాంట్లో మీరు మీ పెన్ డ్రైవ్ పెట్టచ్చు, అలాగే మీరు మీ ఛార్జింగ్ కేబుల్ని కూడా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
చూడండి. సో ఒక పెన్ డ్రైవ్, ఒక కేబుల్, లేదంటే 2 కేబుల్ కూడా పెట్టి మీరు ఛార్జింగ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏంటంటే వన్స్ మీరు బ్లూటూత్లో కనెక్ట్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఏమవుతుందంటే మీ కాల్ని డైరెక్ట్గా రిసీవ్ చేయొచ్చు. కాల్ రిసీవ్ చేయడానికి ఇక్కడ ఈ గ్రీన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మీరు 1 టైం ప్రెస్ చేసినట్టయితే మీ కాల్ రిసీవ్ అయిపోతుంది. అదే పక్కన రెడ్ బటన్ని 1 టైం ప్రెస్ చేసినట్టయితే కాల్ కట్ అయిపోతుంది. మీరు ఒకవేళ లాస్ట్ డయల్డ్ కాల్ చేయాలనుకున్నట్టయితే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ గ్రీన్ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లో ఉన్న లాస్ట్ డయల్డ్ ఆటోమేటిక్గా డయల్ అయిపోతుంది. సో ఈ రెడ్ బటన్ చూసినట్టయితే ఇది బ్యాస్ బూస్ట్ సిస్టమ్. సో మీరు ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం బ్యాస్ పెరుగుతుంది, సో వాల్యూమ్ పెరుగుతుంది. నేను అది కూడా ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు బ్లూటూత్ని కనెక్ట్ చేసినట్టయితే మీకు ఆటో 10 అని కనిపిస్తుంది. నా దాంట్లో డైరెక్ట్గా ఆటో 10 ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఏదైనా సాంగ్ ప్లే చేసి చూపిస్తాను, అది మీకు వినిపిస్తుంది. సో చూసారుగా నా బ్లూటూత్ది కార్లో ప్లే అవుతుంది ఇది. సో అలాగే మీరు కాల్స్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇది ఆటో 10 పోర్ట్రానిక్స్ ఎలా పనిచేస్తుందో దాని గురించిన వీడియో. ఆటో 10 పోర్ట్రానిక్స్ని ఎలా బ్లూటూత్ డివైస్గా మార్చుకొని మన కార్లో బ్లూటూత్ లేని లోపాన్ని కవర్ చేసుకోవచ్చు. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కావాలంటే లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, లేదా క్రోమా స్టోర్లోకి వెళ్తే డైరెక్ట్గా క్రోమా స్టోర్లో ఆటో 10 పోర్ట్రానిక్స్ అని చెప్తే అక్కడ కూడా దొరుకుతుంది. దీని ప్రైస్ కేవలం $749. సో డెఫినెట్గా మీకు యూస్ అయిందనే అనుకుంటూ ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.